మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన బీచ్ లో ఇలా అప్పీల్స్ చేసుకొని తిరుగుతూ ఉంటారు కదా, అసలు వీళ్ళు ఒక నెలకి ఎంత సంపాదిస్తారు తెలుసుకుందామా అన్న? నమస్తే అన్న. చెప్పన్నా అన్న, ఒక రోజుకి ఎంత మంది వస్తుంటారు అన్న దీన్ని రైడ్ చేయడానికి? మామూలుగా అయితే 10 మంది 20 మంది 30 మంది అంటే వచ్చే జనాలను బట్టి. వచ్చిన వాళ్ళ దగ్గర ఎంత ఛార్జ్ చేస్తావు అన్న? 100 అన్న, పర్సన్ కి వచ్చి 100. మామూలుగా ముగ్గురు ఎక్కారనుకో 200 తీసుకుంటాం, ఇద్దరు అయితే 150, ఒకరైతే 100. బీచ్ లో వాళ్ళకి ఏమైనా కట్టాల్సి ఉంటుందా నువ్వు? అంటే ఇక్కడ అంతకు ముందు అయితే సంవత్సరానికి వచ్చి 1500 కట్టేవాళ్ళమే. ఇప్పుడైతే 2 సంవత్సరాల నుంచి ఎవరు ఏం అడగట్లా. ఎంత ఉంటుంది అన్న దీని మెయింటెనెన్స్ ఒక నెలకు వచ్చేసి? నెలకు వచ్చి ఒక ఆయిల్ ఎట్లేదన్నా రోజుకి ఒక 1000 రూపాయలు ఆయిల్ కొట్టేస్తాం. వర్తేనంటే ఇది చేసుకోవడం పర్లా, అంటే రిపేర్లు రాకపోతే పర్లా, రిపేర్లు వస్తే బాగా రిపేర్లు వస్తా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ అన్న దగ్గరికి ఒక రోజుకి 30 మంది వస్తూ ఉంటారంటే సుమారుగా మనం తక్కువ 25 మందే వస్తారనుకుందాం. వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర 100 రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉంటాడంటే ఈ అన్న 25 మంది 100 రూపాయలు చెప్పని ఇక్కడ ఒక రోజుకి కనుక ఖర్చు పెడితే 2500. దీన్నే కనుక ఒక మంత్ కనుక కంపేర్ చేసుకుంటే 75,000 రూపాయల దాకా సంపాదించవచ్చు. దీనిలో నుంచి బండి మెయింటెనెన్స్, ఇంకా పెట్రోల్ ఛార్జెస్, ఇంకా అదర్ ఎక్స్పెన్సెస్ ఏమన్నా తీసేసినా కూడా వీళ్ళు ఒక నెలకి 40 నుంచి 42,000 రూపాయల దాకా సంపాదించు సుమారుగా. మీరు ఎప్పుడైనా ఈ బండిని రైడ్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే దీని మీద మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ చేయండి.